1987లో తూర్పుగోదావరి జిల్లాలో గుర్తేడు అనేటువంటి అడవి ప్రాంతంలో శంకరన్ గారిని మరి ఒక 7 యువ ఐఏఎస్ ఇతర అధికారులను నక్సలైట్లు కిడ్నాప్ చేశారు. వారు ఎందుకు కిడ్నాప్ చేశారు? అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? మీరు ఏం చేశారు? శంకరన్ గారు ఏం చేశారు అక్కడ? అప్పుడు నిజానికి చాలా తీవ్ర నిర్బంధ పరిస్థితులు, బాగా ఎన్కౌంటర్లు అవుతున్నాయి. అప్పటికే గ్యాస్ మిస్సింగ్ స్టార్ట్ అయింది, మనుషుల్ని మాయం చేసే ప్రక్రియ స్టార్ట్ అయింది. పార్టీ బలోపేతానికి చాలా కృషి చేసింది. దాంట్లో భాగంగా తను మొత్తం జిల్లా యంత్రాంగాన్ని తీసుకొని రివ్యూ కోసం వెళ్ళినాడు. ఒరిస్సా బార్డర్ నుంచి ఇటు రంపచోడవరం వస్తుండగా బహుశా ఈ 8 మంది ఆఫీసర్లు అనుకుంటారు, ఇంత కలిసి 7. దాంట్లో ఆర్ సుబ్రహ్మణ్యం గారు, శాస్త్రి గారు వీళ్ళని రిటైర్ అయినారు. అట్లాగే రాధా, ఒక్క లేడీ ఉండే చిత్ర తంబు, సుబ్రహ్మణ్యం పెళ్లి చిత్ర సుబ్రహ్మణ్యం, నరసింహరావు అని ఒక ఆఫీసర్, ఆయన గ్రూప్ 1 ఆఫీసర్, తక్కిన వాళ్ళంతా ఐఏఎస్ ఆఫీసర్స్. ఇది ఇప్పుడు సింగరేణి కాలరీస్ కి మొన్నటి దాకా అనుకుంటా గతంలో చైర్మన్ ఉండే ఆయనే కావచ్చు, నరసింహరావు. ఆయన అప్పుడు గ్రూప్ 1 ఆఫీసర్ ఆయన. తక్కిన వాళ్ళంతా ముఖ్యమంత్రికి ఆయన కూడా ఉండే. అప్పుడు అంటే ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికే తీసుకెళ్ళినారు వాళ్ళు. ఎందుకంటే అరెస్ట్ చేసిన వాళ్ళు చాలా సందర్భాల్లో రిలీజ్ చేయడం లేదు, అరెస్ట్లని మేము ప్రకటించిన తర్వాత కూడా చంపేస్తున్నారు, చాలా ఎన్కౌంటర్లు అవుతున్నాయి, ఇంట్లోంచి తీసుకొని చంపేయడం. ఎవరు ముఖ్యుల కోసం వాళ్ళు అరెస్ట్ కాబట్టి జైల్లో ఉన్నారు, కానీ వాళ్ళ అవసరం బయట ఉందే మాకు తెలియదు పార్టీ విషయం. అప్పుడు దాంట్లో ఒక 6 రిలీజ్ కోసం అడిగారు వాళ్ళు. దాంట్లో నరసింహరావు అనకైనా ఆయన ఏమంటారు, గన్ వ్యాపారాలు చేస్తారు, గన్ రన్నర్ అంటారు, తుపాకులు సప్లై చేసే వ్యక్తి. తక్కిన వాళ్ళందరూ కూడా పార్టీ సభ్యులే. ఒక్కతను కేంద్ర కమిటీ సభ్యుడు ఉన్నట్టుంది, నాకు సరిగ్గా గుర్తులేదు. లక్ష్మి అనక లేడీ కామ్రేడ్ ఉండే. వీళ్ళందరి విడుదల కోసం ప్రయత్నాలు జరిగాయి. అప్పుడు నిజానికి పౌర హక్కుల సంఘంలో పెద్ద చర్చ ఏం జరగలేదు. గవర్నమెంట్ యుగేందర్ గారు మాకు సార్కి చాలా మంచి మిత్రుడు. ఆయన లేదు, మీరు ఇంటర్వ్యూని కావాలా. అప్పటికే బూటా సింగ్ గారు హోమ్ మినిస్టర్గా మాట్లాడారు. గవర్నమెంట్ అంతా బాగా డిస్టర్బ్ అయిపోయింది, సెంట్రల్ గవర్నమెంట్ కూడా డిస్టర్బ్గా ఉంది, కాబట్టి మీరు జోక్యం చేసుకోవాలంటే మాకు ఏపీసీఎల్సీ మీటింగ్ పెట్టుకునే వీలు కాలేదు. ఒకరిద్దరితో ఫోన్లో మాట్లాడారు, సార్ వెళ్ళిపోయినాడు. యుగేందర్ గారు తీసుకెళ్లారు. మేమంతా అప్పీల్ చేసాం, జిల్లా కమిటీలో అప్పీల్ చేసినాం, మేమంతా సంతకాలు చేసినాం. కానీ ఆశ్చర్యంగా లోకల్ పోలీస్ అప్పుడు, అంటే నేను అతి దుర్మార్గ ఆఫీసర్ అంటాను జనరల్గా ఎవరినాను, ఎందుకంటే ఆయనే నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నాయక్ ఎస్పీగా ఉండే, ఆయనకి ఇష్టం లేదు. దొరా ఇంటెలిజెన్స్ డీజీ దొరా మన వేణుగోపాల్ గారి దగ్గర స్నేహితుడు. వేణుగోపాల్ గారి ద్వారా కూడా శంకర్కి చెప్పించారు, మీరు జోక్యం చేసుకోవాల్సిందే. బై హిమ్సెల్ఫ్ కన్నవిరాని కూడా లేదు, శంకర్ లాంటి మనిషి కిడ్నాప్ చేయడం చాలా అన్యాయం, పార్టీ సరైనది కాదు అని చాలా కోపంగా ఉండే ఆయన. తను వెళ్ళిపోయినాడు. దాని తర్వాత సరే మా చర్చ జరిగింది. పార్టీలో చాలా, అంటే మా సంస్థలో తీవ్ర విమర్శ ఎదుర్కొన్నప్పుడు లేదు ఇటువంటి హ్యూమన్ ప్రెడికమెంట్ అంటారు, ఇటువంటి హ్యూమన్ ప్రెడికమెంట్ ఇష్యూలో మనం తప్పకుండా ఇన్వాల్వ్ కావాలి అన్నప్పుడు మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. అట్లనే ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేసే భిక్షమయ్య గారిని కూడా అదే పద్ధతిలో చేస్తున్నాం. ఎందుకంటే అంతకుముందు బాగా గొడవలు, రకరకాల పార్టీల మధ్య గొడవలు, అప్పుడు మేము ఇంటర్వ్యూ కాలేదు. కానీ దీని విషయంలో చాలా ప్రయత్నాలు జరిగినాయి. తనే జైలు దాకా వెళ్ళాడు, ఆఫీసర్స్ అంతా వెళ్ళి రాజమండ్రి జైలు నుంచి తీసుకొచ్చినాడు, వాళ్ళని ఎక్స్చేంజ్ చేసుకోవడం అంత టీవీలో చూపెట్టలేదు, అంత జరిగింది. అందరం ఊపిరి పీల్చుకున్నాం. ఒక అడవిలో ఓకే వాళ్ళు నక్సలైట్లను వదిలిపెట్టారు, సంతోషం, మీ అందరి ఇంటర్ఫరెన్స్. అడవిలో శంకర్ గారు వాళ్ళ మధ్య అట్లాంటి విషయాలు ఏమైనా ఏం జరిగింది అనేది తర్వాత తెలిసి ఉంటుంది కదా. ఏమైనా చర్చలు కానీ, లేకపోతే వాళ్ళ మధ్య ఏమైనా క్లాసులు కానీ, లేక వీళ్ళని చంపాలని వీళ్ళని ఏమన్నా కట్టేయటాలు కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగాయా? అంటే 2వ రోజు రాత్రి చేతులు కట్టేశానని చెప్పాడతాను. అప్పుడు కొందరిని వదిలేసినారు, ఇన్నే పెట్టుకున్నారు అనుకుంటా. అప్పుడు నాకు కొంచెం భయం వేసింది అన్నాడు ఆయన. అప్పుడు నేను అడిగినాను. తర్వాత పటేల్ సుధాకర్ రెడ్డి పేరు చెప్పాడు ఆయన. అప్పుడు పార్టీల పేరే ఉంది, నాకు గుర్తులేదు. ఒక గంట సేపు ఉపన్యాసం ఇచ్చినాడు. అప్పుడు నేను అడిగినాడు, నన్ను మమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేసినారు అంటే, ప్రభుత్వం ఒత్తిడి చేయడానికి చేసినావు, చంపుతారా అంటే చంపుతాం కావచ్చు అన్నారట. అంటే అప్పుడు నేనన్నట, చంపడం వల్ల మీకేం ప్రయోజనం ఉండదు, మీరే సమాజాన్ని అయితే కొడుతుండ్రో ఆ సమాజాన్ని నేను తేకపోవచ్చు, కానీ ఆ సమాజం రావడానికి చాలా టైం పడుతుంది, ఆలోపు ఈ ప్రజలంతా సఫర్ అవుతారు,
ఆలోపన ఏమైనా కొంచెం వీళ్ళకి ఉపశమనం కలిగించడానికి ఈ పనులను చేస్తున్నా. నేను చేస్తున్న పనులు తప్పు పనులు ఏం కాదు కదా, ఇవన్నీ ప్రజల కోసం చేస్తున్నా, మీరు అర్థం చేసుకోండి. నన్ను చంపితే, మమ్మల్ని ఎవరిని చంపినా కూడా తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొంటారు. ప్రభుత్వం నుంచే కాదు, ప్రభుత్వం ఎట్లా నిర్బంధం, ప్రజలు ఎవరు హర్షించరు. అది మీరు ప్రజలు మీ మార్క్ అంటున్నారు కదా, మీ గీటురా అంటుండ్రు, ఆ ప్రజలే, ఏ ప్రజల కోసం అయితే మీరు పనిచేస్తుండ్రో ఆ ప్రజలు హర్షించరు, మీరు అది గుర్తుపెట్టుకోండి అంటే ఆయన ఒక కొద్ది నిమిషాలు నిశ్శబ్దంగా ఉన్నాడట, ఏం మాట్లాడలేదు, దానికి జవాబు ఏం చెప్పలేదు. ఇది శంకరన్ గారు నాతో షేర్ చేసుకుంది. అక్కడ ఏదో క్లాసు కూడా తీసుకున్నారు ఈ యొక్క టాపిక్ మీద లేక అని కూడా తెలిసి. పటేల్ సుధాకర్ రెడ్డినే మొత్తం వాళ్ళ పర్స్పెక్టివ్ వివరించాడట. ఆర్మ్ రెవల్యూషన్ ఎందుకు వచ్చింది, ఎట్లా ప్రభుత్వానికి అంటే ఇది ఎట్లా ఒక బూటక ప్రజాస్వామ్యం, మీరు ఈ మీలాంటి వాళ్ళు పనిచేయడం వల్ల ఈ బూటక ప్రజాస్వామ్యానికి బలం చేకూరుతుంది అని అంత ఉపన్యాసం. దాని తర్వాత ఈయన మాత్రం చెప్పాడట, చాలాసేపు మాట్లాడితే ఈయన అంటే ప్రోగ్రామ్స్ ఏమి ఉన్నాయి, ఇప్పుడు నక్సలైట్ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత ఎట్లా ఐటీడీఏ వచ్చింది, ఎట్లా 170 వచ్చింది, ఈ చట్టాల వల్ల ఎట్లా వాళ్ళకి ఊరట జరుగుతుంది, ఇవన్నీ విషయాలు మొత్తం గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళు విన్నారు, ఏం మాట్లాడలేదు దాని మీద. ఆయన వాళ్ళ అభిప్రాయం అయితే ఇది బుటక ప్రజాస్వామ్యం, విప్లవం ద్వారానే సమాజం మారుతుంది, వాళ్ళు ఇట్స్ దట్ కన్సిడర్ ఒపీనియన్.